ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కొడంగల్ ప్రజలు ఇచ్చిన శక్తితోన పాలన, వారి సమస్యలు తీర్చేందుకు ఎప్పుడు సిద్ధమే. ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం రేవంత్ అట. నిన్న కొడంగల్ పోవడం జరిగింది. అయితే కొడంగల్లో వారు మాట్లాడితే ఏం చెప్పినారంటే, కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని ఇవ్వడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి ఇంకా 10 ఏళ్ళు కూడా కొనసాగుతారని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఫస్ట్ ఒకసారి గెలిచిన తర్వాత ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఏబిఎన్ గారితో, రాధాకృష్ణ గారితో. ఈ 10 ఏళ్ళ సీట్ నాదే, నేనే ఉంటాను ఖచ్చితంగా అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. ఆ రోజే మేము అనుకున్నాం, అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు ఏంది అని చెప్పి. అదే కాంగ్రెస్ పార్టీ అంటే కురువృద్ధుల మహాసంగ్రామంలో కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ కురువృద్ధుల మహాసంగ్రామం లోపల ఏమైంది అంటే, ఇప్పుడు కొట్లాడినప్పుడు 10 సంవత్సరాలు అంటే మరి ఆ సీనియర్లు ఊకుంటారా ఎట్లాంటి పరిస్థితి సందర్భంలో కూడా వాళ్ళకు స్టేట్మెంట్ ఇవ్వండి, నేనే సీఎం 10 సంవత్సరాలు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి యొక్క కాన్ఫిడెన్స్ చూడొచ్చు మీరు. పాపం ఆయన ఆ సీట్లో ముళ్ళ కుర్చీలో కూర్చున్నట్టే ఉన్నది పరిస్థితి. ఎందుకంటే ఇందులోనే బయట వాళ్ళు కాదు, ఇందులోనే ఎప్పుడు గుంజుదామా, ఎప్పుడు నేను కూర్చుందామా అనే స్థితి ఉన్న తప్ప 10 సంవత్సరాల గ్యారంటీ మాత్రం లేదు ఇందులో.